ఎన్యూమరేటర్లు మళ్ళీ వస్తారా, వారి ఫోన్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నట్లు సమాచారం. సో ఇక వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా, ఇస్తే ఏమవుతుంది అనే భయం ప్రజల్లో నెలకొందని కొందరు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. మనం ముందే చెప్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు, ఆగం గాబర కావద్దు. ఎక్కడున్నోళ్ళు అక్కడ సమాచారం ఇవ్వచ్చు, ఇంట్లో ఒక్కరున్నా కూడా సమాచారం ఇవ్వచ్చు. మీరు ఇవ్వాలనుకున్న సమాచారం ఇరి, లేదనుకున్న సమాచారం ఇవ్వకండి, ఇబ్బంది పడద్దు. ఒకటి ఇక సంక్షేమ పథకాలు కట్టింగ్ చేస్తుందని నేనైతే అనుకుంటలేను. అంటే కొంతవరకు వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఈ కులగణన సర్వే తోటి సంక్షేమ పథకాలలో కోత పెడతాను నేనైతే అనుకుంటలేను. మీరు ఎవరు కూడా ఆగమాగం కావద్దు, గాబర కావద్దు. కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. పాపం చదువు రాని వాళ్ళు, జరంత విషయం ఎక్కువ పరిజ్ఞానం లేని వాళ్ళు ఏమో గిట్లాగమవుతారు. ఇవన్నీ ప్రశ్నలు అసలు ఉండాలన్నా వద్దా, అసలు లేకపోతే ఏమవుతుంది, ఇంటికాడ అయ్యో మాకు